హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటేనండి, నేను అసలు ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను, నేను ఎందుకు ఇందులోకి రావాల్సి వచ్చిందో చెప్తానండి. అందుకే నేను ఇదైతే వీడియో తీస్తున్నాను. కొత్తగా చూసిన వాళ్ళైతే పుష్ప తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఓకేనా అండి? అయితే నేను యూట్యూబ్లోకి రావడానికి కారణం ఏంటంటే, నేను మా వారికి ఏదోటి హెల్ప్ చేయాలి, ఖాళీగా ఉంటున్నానని చెప్పైతే నేను ఫస్ట్ స్టార్టింగ్లో పూతరేకుల వ్యాపారం అయితే పెట్టానన్నమాట అండి. పూతరేకులు బిజినెస్ అయితే చేసేదాన్ని. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పూతరేకులు తెప్పించి ఆత్రేయపురం పూతరేకులు వైజాగ్లో అమ్మేదాన్ని అనమాట అండి, ఇంటి దగ్గర ఉండే. మా వారు అనేవారు, నువ్వేం చెయ్యొద్దు, ఎందుకు అలా ప్రతిదీ ఆలోచిస్తావు అని అంటే, నేను ఏదో ఒకటి మీకు హెల్ప్ చేయాలండి అన్న ఆలోచన మీద అయితే నేను ఇది చేద్దాం అనుకుంటున్నానంటే ఆయన ఒప్పుకున్నారండి. ఇంటి దగ్గర కూర్చొని చేసేదే కదా అని చెప్పి. అయితే నేను పూతరేకులు తెప్పించిన తర్వాత వైజాగ్లో పెద్దగా పూతరేకుల గురించి తెలీదు, ఏంటో తెలియదు కానివ్వండి, చాలామంది తీసుకోలేదు. పోయినాయండి, చాలా బాక్సులు అయితే పోయినాయి. బాధ అనిపించింది నాకు. అమ్మో, ఇది అసలు మనకి ఇక ఏదోటి హెల్ప్ చేయాలనుకుంటున్నానని ఈయనకి ఇది స్టార్ట్ చేస్తే నేను ఇందులోనూ కూడా లాస్ అయితే ఇంకేంటని చెప్పి మానేశానండి. తర్వాత టిఫిన్ పెడతానండి, ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాను కదా అని మళ్ళీ టిఫిన్ ఒకటి స్టార్ట్ చేస్తే అది కూడా పర్వాలేదండి, అందులో అమౌంట్ బాగానే వచ్చేది. టిఫిన్ పెట్టేటప్పుడు అందరూ అన్నారు, ఎలా వస్తుంది ఏంటని అంటే, నేనైతే చెప్పేదాన్ని అండి, బాగానే వస్తుంది అమౌంట్ ఏంటి అని చెప్పగానే జనాలు చుట్టుపక్కల ఉంటారు కదండి, అందరూ ఒకలా ఉండరు, స్వార్థపరులు ఉంటారు. వాళ్ళైతే కొనడం మానేశారండి. మానేసేసరికి ఏంటి ఇలా అయింది, నేను ఓపెన్గా అంత మంచిగా అందరితోటి కలివిడిగా ఉండడమే నా తప్ప, ఓపెన్గా చెప్పకూడదు అనమాట ఈ రోజుల్లో అని అనుకుని బాధపడితే మా వారు అన్నారు, నువ్వు ప్రతిదానికి అలా బాధపడకు, నువ్వు ఏమీ చేయొద్దు, ఖాళీగా ఉన్నానని ఫీల్ అవ్వకు అనేసి యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని ఇంటి దగ్గర ఉండి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన నాకు గైడెన్స్ ఇవ్వడం వల్ల నేను ఇందులోకి వచ్చానండి. నాకు ఆయన సపోర్ట్గా ఉండి చేసుకోమని చెప్పారు. మెయిన్ ఆయన నాకు సపోర్ట్ ఉండడం వల్ల ఇందులోకి అయితే రావడం జరిగింది. మెయిన్ ఆయన సపోర్టు, మీ మీద నమ్మకంతో అయితే వచ్చానండి. నేను స్టార్ట్ చేసి ఛానల్ 2 నెలల్లోనే నాకు మీరు మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇలాగే నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నానని కొంతమందికి తెలుసు అనుకుంటున్నారు, ఇలా స్టార్ట్ చేస్తుంది ఇలా చేస్తుందని అయితే అనుకుంటున్నారండి. కానీ వాళ్ళు అలా అనుకున్న వాళ్ళు వేరేగా అనుకున్న వాళ్ళందరికీ కూడా నేను ఒక ఒక గుణపాఠం నేర్పించాలని అంటే మీ సపోర్ట్ నాకు కావాలండి. నా వీడియో మీకు కంపల్సరీగా నచ్చాలని ఏమీ లేదు, నచ్చితే మటుకు ఒక లైక్ అయితే చెయ్యండి ప్లీజ్. నాకు ఎందుకంటే ఈ వీడియో చేయాలనిపించిందండి, మీతోటి నా బాధ అన్నది నేను పంచుకోవాలని అనిపించింది. ఎందులోకి వెళ్ళినా నేను ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాను, ఎందులోనైనా సక్సెస్ అవ్వాలి, నాకు మీరున్నారని నమ్మకంతో అయితే నేను ఇందులోకి అయితే రావడం జరిగిందండి. మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.